అర్చన గారు, వాలంటైన్స్ డే అంటే మన పెద్ద ఏజ్ వచ్చిన వాళ్ళకి ఇలాంటి డేస్ అనేవి పెద్ద పట్టించుకోకపోయినా స్టూడెంట్ లెవెల్ ఆఫ్లో ఉన్న పిల్లలు వాళ్ళు దీన్ని పెద్దదిగా తీసుకొని ఏదో చేసేయాలి, సెలబ్రేట్ చేసేసుకోవాలి అనే దాంట్లో ఉంటారు. ఆల్మోస్ట్ ఒక 10th దగ్గర నుండి చూస్తే ఈ ఏజ్ నుండి వాళ్ళ చదువు అయిపోయి ఒక సెటిల్ డౌన్ అయ్యే ఏజ్ వరకు కూడా వాళ్ళకంత మెచ్యూరిటీ లెవెల్స్ లేక దీన్ని పెద్దదిగా ఆలోచించి ఏది పడితే అది చేస్తున్నారు. సో ఇలాంటప్పుడు ఈ వాలంటైన్స్ డేని స్టూడెంట్స్ ఆర్ పిల్లలుగా ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేయాలంటారు ఈ డేని? సందర్భం కరెక్ట్గా అడిగారు మీరు క్వశ్చన్. వ్యాలంటైన్స్ డే, ఓకే, వ్యాలంటైన్స్ డేని మన ప్రేమను వ్యక్తపరిచే ఒక రోజుగా మనం పాటిస్తాం. అంటే మన సాంప్రదాయం కాకపోయినా కానీ ఇంపార్టెడ్ సో మెనీ థింగ్స్ వీ హావ్ బీన్ ఇంపోర్టింగ్, ఇది కూడా ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇది మేబీ వెన్ ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్ ఆల్సో అప్పుడు యాక్చువల్లీ ఇట్ వాస్ పికింగ్ అప్. ఆ టైంలో అంటే గ్రీటింగ్ కార్డ్ ఇస్తే అదే చాలా గొప్పగా ఉండేది. అది కూడా భయపడుకుంటూ ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే ఫిజికల్ గ్రీటింగ్ కార్డ్స్ కదా పేరెంట్స్కి దొరుకుతాయి అని ఒక భయం ఉండేది. కానీ రోజు రోజుకి ట్రెండ్ అన్నది ఇట్ హ్యాస్ పిక్డ్ మొమెంటమ్ వెరీ బ్యాడ్లీ. అది కరెక్టా తప్ప అన్నది మీరు నేను డిసైడ్ చేయగలిగిన స్టేజ్లో లేదు. ఆ రోజు చూస్తుంటాము మనం బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ బాగా బయట తిరుగుతారు, బజరంగ్ దళ్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తుంటారు, ఇవన్నీ నడుస్తున్నాయి, చాలా సంవత్సరాల నుంచి ఇవన్నీ నడుస్తున్నాయి. బట్ అసలు ఇది ఎవరికి వ్యాలంటైన్స్ డే? ఎవరికి అనంటే ప్రేమను వ్యక్తపరిచే వాళ్ళకి వ్యాలంటైన్స్ డే. అసలు ప్రేమించడానికి సరైన వయసు ఏంటి? ప్రేమించడానికి సరైన వయసు ఎవరు డిఫైన్ చేయలేదు, అదే పెద్ద బాధ మనకిప్పుడు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇది వయసు అని గవర్నమెంట్ డిఫైన్ చేసింది, కాబట్టి ఇంతకన్నా తక్కువ పిల్లలు పెళ్లి చేసుకుంటే అది నేరం, మిమ్మల్ని జైల్లో వేస్తారు అని తెలుసు. కానీ ఏ వయసుకి ప్రేమించాలన్న డెఫినేషన్ ఎవరు ఇవ్వలేదు, కాబట్టి చిన్న వయసు నుంచి ప్రేమించేస్తున్నారు. థ్యాంక్స్ టు మూవీస్ అండ్ అదర్ థింగ్స్ 10 ఏళ్ళకి 12 ఏళ్ళకే ప్రేమలు పుట్టుకొచ్చేస్తున్నాయి. మన సినిమాల్లో ఏంటంటే పుట్టిన పిల్లలకు కూడా చెయ్యి దాకంగానే ప్రేమ పుట్టేస్తుంది అని అట్లాంటివి చూపించడము మన సమాజంలో మూవీస్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ. సో చిన్న స్టేజ్లో చిన్న ఏజ్లో పిల్లలు కూడా ప్రేమించేయటము. ఈ మధ్యన యూకేజీ ఫస్ట్ క్లాస్లో కూడా పిల్లలు వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్ నా బాయ్ ఫ్రెండ్ అని మాట్లాడుకోవడము. కారణాలు ఏమైనా అయ్యుండనియండి, ఒక 6th 7th క్లాస్ పిల్లల నుంచి ఈ వ్యాలంటైన్స్ డే క్రేజ్ అన్నది పెరిగిపోయింది. అండ్ పోస్ట్ కోవిడ్ సోషల్ మీడియా పికప్ అయిన తర్వాత ఇప్పుడు ఒక సామెత ఉంది తెలుగులో, మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోటికోడలు నవ్వినందుకు అని. నా బాయ్ ఫ్రెండో నా హస్బెండో నాకు వ్యాలంటైన్స్ డే రోజు ఏం చేశారన్నది నా మ్యాటర్, అసలు నాకు అది మ్యాటరే కాదు. వాడు చేశాడు, ఎదుటివాడు, నువ్వు చేయలేదు. నా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇది గిఫ్ట్ ఇచ్చాడు, నువ్వు నాకు ఏమి ఇవ్వలేదు. అక్కడెక్కడో ట్రిప్ తీసుకెళ్ళాడు, నువ్వు తీసుకెళ్ళలేదు. నేనేం చెప్పుకోవాలి వాళ్ళకి? సో దిస్ ఈజ్ మోర్ ప్రామినెంట్ యాక్చువల్ చెప్పాలంటే. సోషల్ మీడియాలో పికప్ అయిన తర్వాత నేనేం పెట్టుకోవాలి పోస్ట్? మా ఫ్రెండ్స్ అందరూ పెట్టేశారు, నేనేం పెట్టాలి? నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటే నా లైఫ్ ఏంటి ఇంత నిస్సారంగా ఉంది, నా హస్బెండ్ ఏంటి ఇంత అన్రొమాంటిక్గా ఉన్నాడు. అండ్ ముందేంటి వ్యాలంటైన్స్ డే ఒకరోజు ఉండేది, February 14th ఒకరోజు ఉండేది. ఒకరోజు ఏంటంటే గులాబీ పువ్వో బొక్కేనో గిఫ్టో టెడ్డీ బేరో ఏదో ఒకటి, మేబీ లంచ్కో డిన్నర్కో తీసుకెళ్ళి ఏదో 1 day. బట్ నౌ ఇట్ ఈస్ 1 week, సమ్టైమ్స్ కొంతమంది ఇంకా ఎక్స్టెండెడ్. అండ్ దీనికోసం అండ్ యాక్చువల్లీ మీరు అన్నట్టు మన ఏజ్కి వచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు నా ఏజ్లో ఉన్న వాళ్ళు పెద్దగా ఏం పట్టించుకోరు, అయిపోయింది, దట్ స్టేజ్ హ్యాస్ క్రాస్డ్. అండ్ ఈవెన్ ఒక 30 years వచ్చిన తర్వాత కూడా అది లేదు. ఎక్కువ ఎవరు క్రేజ్ దీన్ని మెయింటైన్ చేస్తున్నారంటే పిల్లలు, ద టీనేజ్ 12 years నుంచి 25-28 years వరకు. అంటే ఈ స్టేజ్లో వాళ్ళకి ఇండిపెండెన్స్ లేదు, సంపాదన పెద్దగా లేదు. ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్గా వాళ్ళు సంపాదించుకుంటున్నారు అనుకోండి, నీకు ఒక మెచ్యూరిటీ వస్తుంది, 23-24 వస్తే ఒక మెచ్యూరిటీ వస్తుంది. యూ విల్ రియలైజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫాక్చుయేషన్ అండ్ యాక్చువల్ లవ్. ఓకే, సో అండ్ నీకు నీ సొంత సంపాదన ఉంటుంది. నువ్వు చాక్లెట్ డేకి 100 చాక్లెట్లు కొన్నా నీ సంపాదన. కానీ ఇక్కడ 18 ఏళ్ల పిల్లలకి సంపాదన లేదు, కానీ చాక్లెట్ డే రోజు చాక్లెట్ ఇవ్వాలి మా గర్ల్ ఫ్రెండ్కి. ఎట్లా ఇవ్వాలి? నేను చిన్న చాక్లెట్ ఇస్తే సరిపోదు, పెద్ద చాక్లెట్ ఇవ్వాలి, డబ్బులు లేవు, మరి ఏం చేయాలి? అయితే నాన్న దగ్గర అడగాలి, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అడగాలి. నాన్నకి వెళ్ళి గర్ల్ ఫ్రెండ్కి చాక్లెట్ కొనియాలని డబ్బులు ఇవ్వడు ఆయన, ఏదో స్టోరీ చెప్పాలి, తీసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే పిల్లలు దొంగతనాలు చేస్తున్నారు.
యాప్లలో అప్పులు తీసుకుంటున్నారు. మళ్ళీ టెడ్డీ బేర్ డే వస్తుంది. టెడ్డీ బేర్ డే వచ్చేసి టెడ్డీ బేర్ కొనియాల, ఇంత టెడ్డీ బేర్ కొనిస్తే గర్ల్ ఫ్రెండ్ తీసి మొహాన్ని కొడుతుంది. అందుకు పెద్ద టెడ్డీ బేర్ కొనియాల. పెద్ద టెడ్డీ బేర్ అంటే 2000 కావాలి. మళ్ళీ వ్యాలంటైన్స్ డే రోజు లంచ్కి తీసుకెళ్ళాలి. లంచ్కి ఏదో మామూలుగా తీసుకెళ్ళి తినిపిస్తే సరిపోదు, రెడ్ బెలూన్లు గాల్లో ఎగిరేయాలి, ఫ్యాన్సీ రెస్టారెంట్స్కి వెళ్ళాలి, క్యాండిల్ లైట్ పెట్టాలి, ఒక బొకే వేయాలి, పెద్ద బొకే. ఒక రోజు మామూలుగా 10 రూపాయలకు దొరికే రోజు వ్యాలంటైన్స్ డే రోజు 50. బొకే వేయాలంటే మామూలు ఇప్పుడు 300, ఇవాళ 2000. సో యావరేజ్గా ఒక వ్యాలంటైన్స్ డే అన్న ఇష్యూ మీద మినిమం ఒక 1000 నుంచి 10,000, 20,000 యావరేజ్ పీపుల్ ఖర్చు పెడుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు వాళ్ళ స్టేజ్, అది వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ వేరు. మామూలు వెరీ యావరేజ్ వాళ్ళు కూడా 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అది ఖర్చు పెట్టలేదు అనుకోండి, నీకు నా మీద ప్రేమ లేదు అంటుంది గర్ల్ ఫ్రెండ్. సో హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్? అది అసలు కరెక్టే కాదు. ఎందుకనంటే ఒక వయసు రాంది అంటే ఒక 23-24 సంవత్సరాలు రాంది, నీ మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ లేనప్పుడు హౌ కెన్ యూ డిసైడ్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ యువర్ రిలేషన్షిప్ ఫర్ లైఫ్? నువ్వు ఇవాళ 10th క్లాస్లో ఒకళ్ళని ప్రేమిస్తున్నావు, వ్యాలంటైన్స్ డే చేసుకుంటున్నావు. నెక్స్ట్ ఇయర్ ఇంటర్లో జాయిన్ అవుతున్నావు, అక్కడ ఇంకొకళ్ళని ప్రేమించి ఇంకో వ్యాలంటైన్స్ డే చేసుకుంటున్నావు. ఇది హౌ ఫార్ ఈజ్ దిస్ గోయింగ్? అంటే 10th ఒక బాయ్ ఫ్రెండ్, 12th ఒక బాయ్ ఫ్రెండ్, డిగ్రీకి ఒక బాయ్ ఫ్రెండ్, ఎంబీఏకి ఒక బాయ్ ఫ్రెండ్, అందరితోనూ వ్యాలంటైన్స్ డేలు, గిఫ్ట్లు. దిస్ ఈజ్ నాట్ లైఫ్. ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్. వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం తప్పని నేను చెప్పను. బట్ వెన్ యూ ఎంటర్ అ పర్ఫెక్ట్ రిలేషన్షిప్, దిస్ ఈజ్ మై పర్సన్ ఫర్ లైఫ్ టైమ్ అని నువ్వు అనుకుని ఆ పర్సన్తో నేను లైఫ్ లాంగ్ ఉంటాను అనుకున్నప్పుడు నువ్వు తనతో వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకో. అంతే కదండి. వ్యాలంటైన్స్ డే బేసిక్ వాట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే? ఒక మనిషిని తన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించడం. ఇప్పుడు ఇవాళ నేను ఒకళ్ళని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించినాను, వదిలేసినాను, మళ్ళీ ఇంకొకళ్ళని ప్రాణం కన్నా ప్రేమించినాను. దట్స్ నాట్ సపోజ్ టు బి లైక్ దట్. సో పిల్లలకి మనం వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమని వ్యక్తపరిచే రోజు అన్న దాంతో పాటు నా లైఫ్కి ఇది ఒకటే ప్రేమ, ఇంకో ప్రేమ ఉండదు అనుకున్నప్పుడే వ్యక్తపరచాలి అన్న విషయం కూడా ఇఫ్ యూ కెన్ మేక్ దెమ్ అండర్స్టాండ్, దట్ వుడ్ బి 100% బెటర్. ఆ మెచ్యూరిటీ వచ్చి అంటే ఎవరు తెప్పించాలి వాళ్ళకి ఈ మెచ్యూరిటీ? ఎవరు చెప్పాలి? పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్, ఈ సర్కిల్ వాళ్ళకి చెప్పాలి. అది చెప్పడం అనగానే మన దగ్గర ఇండియాలో అండి బేసిక్గా పిల్లలతో రిలేషన్షిప్స్ కానీ, రిలేషన్షిప్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి ఇలాంటివి డిస్కస్ చేసే సిస్టమ్ మన దగ్గర లేదు. కేవలం నేను ప్రేమించిన అని చెప్పని కూడా చెప్పరు పిల్లలు. మనకి ఏదో ఒక సోర్స్ ద్వారా తెలిసినప్పుడు పట్టుకుని చితక బాధేయడం మాత్రమే ఉంది ఇండియాలో. నార్త్లో చూస్తుంటాం మనం, పరువు హత్యలు చేసేస్తారు. ఆ స్టేజ్ దాకా వెళ్ళకముందే పిల్లలు 9 years 10 years ఉన్నప్పుడే వాళ్ళకి వాట్ ఈజ్ రిలేషన్షిప్, why you should not maintain early relationships, why you should not change your boyfriends or girlfriends very frequently, దానివల్ల మానసికంగా వాళ్ళ మీద ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అవన్నీ మనం వాళ్ళకి అర్థమయ్యేట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తే వై విల్ దే డూ ఆల్ దిస్ నాన్ సెన్స్? అంటే ఈ ఏజ్లో అసలు మనం చెప్పినా కూడా ఖచ్చితంగా వింటారండి. I have an experience as a psychologist. I have handled so many children from their childhood. మనం చెప్పే విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంతేగాని మనం ఏమీ చెప్పకుండా, ఇప్పుడు ఏమీ చెప్పకుండా పెంచుతున్నాము పిల్లల్ని. మన సొసైటీలో అండి యానిమల్ మూవీకి చిన్నపిల్లల్ని వేసుకుని వెళ్తున్న వాళ్ళు ఎంతమంది లేరు నాకు చెప్పండి మీరు? అర్జున్ రెడ్డి, యానిమల్, దేవరా ఇట్లాంటి వాయిలెన్స్, రొమాన్స్, సెక్స్ ఉన్న మూవీస్కి చిన్న పిల్లల్ని తీసుకొని మనం వెళ్ళిపోతున్నాం కదా. అయినప్పుడు పిల్లలకి అది నార్మలైజ్ అవుతోంది కదా. మనం చిన్నపిల్లలకి 10th class అనే ఒక స్టోరీ వస్తుంది, లవ్ స్టోరీ మనం చూపించినప్పుడు పిల్లలు అది నార్మల్ అనుకుంటారు కదా. మనం వాళ్ళకి చెప్తున్నామా అట్లా చేయకూడదురా, అది తప్పు, అది తప్పని నీకు తెలియడానికి అట్లా చెప్తున్నాం, మనం చెప్పట్లేదు కదా. బేబీ మూవీ చూసాం, మనం చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, దాంట్లో ఆడపిల్లలందరూ అట్లాగే ఉంటారు అనుకుంటారు కదా. సో మూవీలో మేము నెగటివ్గా చేయకూడదు అని చెప్తున్నామని వాళ్ళు మెసేజ్ అంటారు, అర్థమయ్యేవాడికి వేరేలాగా అర్థమవుతుంది. ఎస్పెషల్లీ పిల్లలకి అదే కరెక్ట్ అనుకుంటారు. దే ఇమిటేట్ అ లాట్. కాబట్టి వాటికి కాస్త దూరంగా పెట్టి పిల్లల్ని మనం వాళ్ళకి ఇది కరెక్ట్ అని చెప్పినప్పుడు వాళ్ళకి అదే కరెక్ట్ అర్థమవుతుంది. నువ్వు ప్రేమించొద్దు అని చెప్తే వాళ్ళు తీసుకోరా మాట. రే నువ్వు ప్రేమించు, కానీ దానికి ఒక వయసు ఉంది, దానికి ఒక ఏజ్, దానికి ఒక మెచ్యూరిటీ కావాలి. మరి నువ్వెందుకు పిల్లల దగ్గర ఒక క్వశ్చన్ ఉంటుంది, మీరు అడిగారు నన్ను వాళ్ళకి అర్థం అవుతుందా అని. వాళ్ళు ఫస్ట్ ఒక క్వశ్చన్ మార్క్ పెడతారు.
ఇప్పుడు మనం అన్నాం అనుకోండి 19-20 ఇయర్స్ దాకా ప్రేమించకూడదురా, 20-23 ఇయర్స్ దాకా యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ లవ్ అని. ఎందుకు అని అడుగుతారు. ఇప్పుడు వాళ్ళ ఎందుకుని మనం కరెక్ట్గా ఆన్సర్ చేసామనుకోండి వాళ్ళకి అర్థమవుతుంది. అంతేగాని ఎందుకు అని అంటే ఎందుకేంట్రా ఎందుకు ఏంటి నువ్వు అడిగేది చెప్పినప్పుడు విన అంతే అన్నామనుకో, వీళ్ళందరూ అంతే అట్లా అంటారు, తప్పు మనం చేయొచ్చు అనుకుంటారు. సో దట్ ఎందుకు ఆ క్వశ్చన్ మార్క్ మనం వాళ్ళకి ఆన్సర్ చేయాలి. చేసినప్పుడు 100% పిల్లలు మనం చెప్పింది వింటారు. భయం ద్వారా కాదు, ప్రేమతో చెప్పాలా, అర్థమయ్యేట్టు చెప్పాలా. అది ఏమంటారంటే ఇట్స్ నాట్ అ 1 days ప్రాసెస్. పిల్లల్ని పెంచడము వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పడం అనేది ఒక రోజులో అయ్యే పని కాదండి. ఇట్స్ అ కాన్స్టెంట్ ప్రాసెస్. వాళ్ళు పెరుగుతున్నప్పటి నుంచి తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళతో అన్నీ మాట్లాడుకుంటూ వాళ్ళు ఏది వాళ్ళ మనసులో డౌట్ ఉన్నా మన దగ్గరకు వచ్చి చెప్పేట్టు మనం ఆ క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మన మాటలు వినే స్టేజ్లో ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళు ఆలోచిస్తారు, అమ్మ నాన్న చెప్తున్నారు కదా మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అయి ఉంటుంది అని వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా కాస్త డిస్కషన్ అవుతుంది. దే విల్ గో టు ద పాజిటివ్ సైడ్ ఓన్లీ. ఓకే, సో అది ఇంపార్టెంట్. అండ్ ఈ లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా దిస్ ఇస్ ద ఓన్లీ డే, ఇది తప్పించి ఇంకో డే లేదు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. దీన్ని చెప్తాను కదా, ఇట్స్ ఆల్ కమింగ్ డ్యూ టు సోషల్ మీడియా లేదా అడ్వర్టైజ్మెంట్స్. వాళ్ళు బిజినెస్ కోసము వాళ్ళ లాభాల కోసము ఈ డేని మన మీద ఇంపోజ్ చేశారు. అది మనం చేయించుకున్నాము, అదొక సింబల్ అయిపోయింది. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే తెలియని వాడికి కూడా వ్యాలంటైన్స్ డే తెలుసు. అంటే అంతగా ప్రచారం చేస్తున్నారు. ఇట్స్ మార్కెటింగ్. ఎవరిని మనం తప్పుపట్టలేమండి, బిజినెస్ వాళ్ళని తప్పుపట్టలేము, ఎవరిని తప్పుపట్టలేము. మనం మన పిల్లలకు అవగాహన కల్పించాలి. అంటే ఇప్పుడు మార్కెట్లో ఒక షాప్కి వెళ్తాం, మనం వెళ్ళినప్పుడు మార్కెట్లోకి వెళ్ళంగానే అక్కడ ఒక పాన్ డబ్బా ఉంటుంది, సిగరెట్ల షాప్ ఉంటుంది, వైన్ షాప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మరి ఏది కొనుక్కోవాలి ఏది కొనుక్కోకూడదు అన్న విజ్ఞత పిల్లలకి ఎట్లా మనం కల్పిస్తాం. అట్లా ఇవన్నీ జరుగుతున్నాయి సొసైటీలో, ఇదంతా ఉంది. కానీ ఏది మనం చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అన్న విజ్ఞత, విచక్షణ యాజ్ అ పేరెంట్ ఫస్ట్ మనమే స్టార్ట్ చేయగలుగుతాం. స్కూల్లో కూడా అది వాళ్ళకి చెప్పగలగాలి. అండ్ లేదు ఎక్స్ట్రీమ్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయంటే వీఆర్ ఆల్ దేర్ టు గివ్ ప్రొఫెషనల్ హెల్ప్. అర్థం అవ్వట్లేదు ఇంట్లో చెప్తే అన్నప్పుడు వీఆర్ దేర్, అర్థమయ్యేట్టు చెప్పడానికి మేము ఉన్నాము, సైకాలజిస్ట్. సో ఇఫ్ వి వర్క్ ఇన్ కోఆర్డినేషన్ అందరికీ అర్థమవుతుందండి. పిల్లలు ఎవరు కూడా పుట్టుకతోనే నేను వినను అని రారు. మనం వాళ్ళని అట్లా తయారు చేస్తాం ఫర్ డిఫరెంట్ రీజన్స్. అంటే మన బిహేవియర్స్ లేదా వాళ్ళు పెరిగిన వాతావరణం, చూసిన లేదా ఎక్స్పోజ్ అయిన వాతావరణం, ఫర్ డిఫరెంట్ రీజన్స్ డిఫరెంట్ సినారియోస్లో వాళ్ళు అట్లా అవుతారు. సో మనం ఈ ఎన్విరాన్మెంట్ని, ఎక్స్పోజర్ని రెగ్యులేట్ చేసి కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు వినే స్టేజ్లోనే ఉంటారు, మంచిగానే పెరుగుతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి అర్చన గారు.